అతిపెద్ద స్నో పార్క్, అతి పొడవైన బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేశారు. ఏ దేశంలో లేని రీతిలో మొట్టమొదటి కాఫీ షాప్, సహజ రాతి బార్ కౌంటర్, ఆర్టిఫిషియల్ మౌంట్స్ ల్యాండ్స్కేపింగ్ ఏర్పాటు చేశారు. ఎన్విరాన్మెంట్ కి, మన ప్లానెట్ కి ఏదన్నా కొంచెం ఉడత సహాయం టైప్లో ఏదైనా ఒకటి చేద్దామని ఫీలింగ్ తోటి ఇది చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఉండే కాంక్రీట్ జంగల్లో ఉండే ప్రజలకి ఒక రిలీఫ్. హైదరాబాద్లో ఉన్న ప్రజలకు రోజుకి 27 సిగరెట్ తాగుతున్నారంట, అంత పొల్యూషన్ పీలుస్తున్నారు. వాళ్ళకి వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఒక రిలీఫ్ కింద మామూలుగా టైం స్పెండ్ చేసేసి, ఇక్కడ రకరకాల రెస్టారెంట్స్ ఉంటాయి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తినేసేసి కొంచెం రిలాక్సింగ్గా ఉండేసేసి, తర్వాత అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉంటాయి, వీటిలో ప్లే చేసుకొని, లేకపోతే మ్యూజికల్ ఈవెంట్స్ ఉంటాయి, లేకపోతే స్టాండప్ కామెడీ ఉంటుంది. అట్లాగా డిఫరెంట్ ఈవెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అయిన తర్వాత ఆర్ట్ రిలేటెడ్ షోస్ ఇట్లాంటివన్నీ మేము ఇక్కడ కండక్ట్ చేస్తాం. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్స్ చేసుకునే బెస్ట్ షూటింగ్ స్పాట్ గా ఎక్స్పీరియన్స్ నిలవబోతోంది. 5 ఎకరాల్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ పబ్ ఏర్పాటు కోసం ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఇండియాలోనే ఫస్ట్ టైం ఏర్పాటు కాబోయే అక్వేరియం రెస్టారెంట్ ఎక్స్పీరియన్స్ లో భవిష్యత్తులో ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. వరల్డ్ బిగ్గెస్ట్ స్నో పార్క్, న్యాచురల్ స్టోన్ బార్ కౌంటర్, టీ, కాఫీ షాప్ తో పాటుగా 600 సెల్ఫీ కేంద్రాలను ఇక్కడ తీర్చిదిద్దినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. సుమారుగా 25,000 వెరైటీస్ ఉన్నాయండి. దాంట్లో సుమారుగా ఒక 10 లక్షల వరకు మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు 85 దేశాల నుంచి ఇక్కడ ఇంపోర్ట్ చేసాము ఈ చెట్లని. తర్వాత చాలా ప్రయాసాలకు చేసేసి మేము చెట్లను తీసుకురావడం జరిగింది. తీసుకొని వచ్చేసి ఇక్కడ వాళ్ళు స్టెబిలైజ్ చేయడము, ఇదంతా చాలా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనేది. చేసేసి వండే కోసము ఉంది. ఎవరైనా వాళ్ళు హాలిడేగా 1 or 2 days లేకపోతే ఏమన్నా పెళ్లిళ్ళ కోసం అని చెప్పేసి బుక్ చేసుకోవడానికి మాకు ఒక 40 కాటేజెస్, తర్వాత ఒక 40 రూమ్స్, 25 కాటేజెస్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. కన్వెన్షన్స్, తర్వాత ఈవెంట్స్ వచ్చేసి మన కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకోవడానికి కూడా మా దగ్గర ఉన్నాయి. తర్వాత అడ్వెంచర్ గేమ్స్ అవి కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఏపీలో